హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వర్స్టైల్ వినీ. దిస్ ఈజ్ వినీలా. ఇవాళ హెల్దీ బ్రేక్ఫాస్ట్ పోహా ఉప్మా రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. వీడియో ఎలా చేయాలో చూసేద్దామా అండి. మరి నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక గ్లాస్ పోహా తీసుకుంటున్నానండి. దానిలో ఉండే పొట్టు పోయేంత వరకు ఒక 4 to 5 టైమ్స్ దాకా వాష్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని వేగాక ఒక 6 నుంచి 8 జీడిపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు రెబ్బలు, క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలండి. 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలండి. నేను స్టార్టింగ్ ఆవాలు వేయడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. ఈ స్టేజ్లోనే మొలకలు వచ్చిన పెసర్లు కూడా వేసుకొని ఒక 3 నిమిషాలు వేగనిస్తే సరిపోతుందండి. ఆ తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పోహాని కూడా ఇందులో యాడ్ చేసుకొని అంతటా కలిసేలాగా కలుపుకోవాలండి. దీనిని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచితే సరిపోతుందండి. మీకు బాగా డ్రైగా అనిపిస్తే కొన్ని వాటర్ పైన స్ప్రింకిల్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచి దింపేసేయండి. అంతేనండి, క్విక్, సింపుల్ అండ్ హెల్దీ పోహా ఉప్మా రెడీ అయినట్టే. ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.